తొలి క్వాలిఫైయర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాన్ని అందుకుంది. పంజాబ్ కింగ్స్ను 8 వికెట్ల తేడాతో ఓడించి 9 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ఫైనల్స్కు చేరుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఆర్సీబీ 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో కొన్ని అన్వాంటెడ్ రికార్డులు బద్దలవగా ఆర్సీబీ ఖాతాలో సెన్సేషన్ రికార్డ్స్ నమోదయ్యాయి. 2010 తర్వాత పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ మ్యాచ్లో ఆర్సీబీపై అత్యల్ప స్కోరు నమోదు చేసింది. అంతకుముందు 2008లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కేవలం 87 పరుగులకే ఆల్అౌట్ అయ్యింది. ఆ తర్వాత 2023లో ముంబైతో జరిగిన మ్యాచ్లో లక్నో 101 పరుగులకు ఆల్అౌట్ అయ్యింది. ప్లే ఆఫ్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన తర్వాత పంజాబ్ కింగ్స్ ఆల్అౌట్ అయిన 6వ జట్టుగా నిలిచింది. ఆర్సీబీతో జరిగిన ప్లే ఆఫ్స్లో ప్రత్యర్థి జట్టు ఆల్అౌట్ కావడం ఇది మూడోసారి. ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్లో ప్రత్యర్థిని 15 ఓవర్లలోనే ఆల్అౌట్ చేసిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. పంజాబ్ ఇన్నింగ్స్ కేవలం 14.1 ఓవర్లకే పరిమితమయ్యింది. 2008లో రాజస్థాన్పై ఢిల్లీ డేర్ డెవిల్స్ 16.3 ఓవర్లలోనే ఆల్అౌట్ అయ్యింది. గతేడాది జరిగిన ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కేకేఆర్పై 18.3 ఓవర్లలో ఆల్అౌట్ అయ్యింది. అదేవిధంగా 20 ఓవర్ల ప్లే ఆఫ్ మ్యాచ్లో 10 ఓవర్ల లక్ష్యాన్ని ఛేదించిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఆర్సీబీ కంటే ముందు ఈ రికార్డు కేకేఆర్ పేరిట ఉండేది. గత సంవత్సరం ఐపీఎల్ ఫైనల్లో ఆ జట్టు 10.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. 2017లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో కేకేఆర్ 5.3 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. నిజానికి వర్షం కారణంగా ఆ మ్యాచ్ 6 ఓవర్ల పాటే జరిగింది. ఇకపోతే ఆర్సీబీ 9 సంవత్సరాల తర్వాత తొలిసారి ఐపీఎల్ ఫైనల్కు చేరుకుంది. పంజాబ్ ఫైనల్కు చేరుకోవడానికి మరో అవకాశం ఉంది. ఫైనల్కు చేరుకోవడానికి పంజాబ్ రెండో క్వాలిఫైయర్ను గెలవాలి.